నమస్తే మేడం. చెప్పండి. మీ పేరు? రాణి సార్. ఎక్కడి నుంచి వచ్చారండి? మాదైతే మహబూబాద్, ఇక్కడ ఉంటున్నాను ప్రాపర్గా. ఎందుకు ఈ ప్రాబ్లం ఏంటి, ఎందుకు వచ్చారు ఇక్కడ వరకు? సార్ 6 గ్యారెంటీలో ఏమీ సక్సెస్ఫుల్గా అనిపిస్తలేదు సార్. ఒకటి ఫ్రీ బస్ మాత్రమే ఇచ్చారు రేవంత్ రెడ్డి సారు. పట్టాలది వాళ్ళు అది కూడా ఇవ్వలేదు. మళ్ళీ పింఛన్లు ముసలోళ్ళకి వాళ్ళకి భర్త చనిపోతే స్త్రీలకు కూడా 1 year అవుతుంది. మా పిన్నికి కూడా ఇప్పటిదాకా రిలీజ్ కాలేదు సార్. దాని గురించి సమస్య కోసం వచ్చిన సార్ నేను. లోపల అయితే అది మేడం వాళ్ళందరూ సీతకు వినతి పత్రం అయితే ఇచ్చారు సార్. లోపల అయితే చేస్తాము చూస్తాం అన్నట్టు మాట్లాడారు. గవర్నమెంట్ 6 పథకాలు ఆల్రెడీ అమలు చేసాం, మేము అందరికి వెళ్తానే అన్నట్టు మాట్లాడుతున్నారు. సో మరి మీరు ఎందుకు రాలేదంటున్నారు సార్? అమలు అయితే సార్ అక్కడైతే ప్రెస్ మీడియాలో మాట్లాడవచ్చు సార్ అమలు చేస్తున్నామని, కానీ మాకైతే అమలు అయితే కాలేదు సార్. లోపల అధికారులు ఉన్నట్టున్నారు, మిమ్మల్ని కలవడం జరిగింది అన్న అధికారులు? మరి కలిసారు సార్, మా పెద్ద వాళ్ళందరూ కలిసారు సార్. ఏమన్నారంటే మరి వాళ్ళతో? వినతి పత్రం అయితే ఇస్తామో చూస్తాం అన్నట్టు మాట్లాడారు సార్. రేవంత్ రెడ్డికి ఏం చెప్తాం అనుకున్నారు ఫైనల్ గా? సార్ ఓట్లు వేసింది స్త్రీలు సార్, లేడీస్ ఎక్కువ సార్. 2500 వస్తుంది నెలకు, ఖర్చు పడే అంత మాది మీకు ఉన్నట్టు వేశారు సార్. అందులో అదొకటి. మళ్ళీ ఏమో నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ద్వారా కూడా రిలీజ్ చేస్తారని, అంత ముందంటే లీకేజ్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఇష్యూస్ అయింది కనుక మాకు క్లారిటీగా ఉంటుందని నిరుద్యోగులు ఓట్లు వేస్తారు సార్. నమస్తే మేడం. నమస్తే అండి. జై తెలంగాణ. మేము తెలంగాణ జాగృతి నుండి వచ్చాము. గత 14 నెలల ముందు మన ప్రస్తుత సీఎం గారు ఇచ్చిన హామీ ఏంటంటే 6 గ్యారెంటీలు. ఆ 6 గ్యారెంటీల్లో ముఖ్యమైనది 2500 ప్రతి ఇంట్లో 4 మహిళలు ఉంటే వాళ్ళకి అందజేస్తామన్న హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ గురించి మాత్రం ఇప్పటివరకు ఎక్కడ కూడా ప్రస్తావించట్లేదు. ప్రతి ఒక్క మహిళ కూడా ఏమనుకున్నారంటే మాకు 2500 వస్తే మాకు ఏ విధంగానైనా ఆర్థికంగా సహాయం అందితే మేము ఇంట్లో కొన్ని పనులు చక్కదిద్దుకోవచ్చు, పిల్లలకి ఏమన్నా యూజ్ అవుతుంది కదా అనేసి ప్రతి ఒక్క మహిళ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి వాళ్ళని గెలిపించింది. మరి గద్దె ఎక్కిన తర్వాత ఇచ్చిన హామీలను మర్చిపోయాడు ఈ సీఎం. కాబట్టి అది గుర్తు చేద్దామని మేము ఈ రోజు ఒక 10,000 పోస్ట్ కార్డులతో, జాగృతి పక్షాన 10,000 పోస్ట్ కార్డులతో మేము క్యాంప్ ఆఫీస్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే చెకప్ చేసి అన్ని కార్డులన్నీ తీసి పాడేశారు. ఎందుకని అని అంటే ఇస్తారు, మెల్లగా ఇస్తారు, మీరు ఇప్పటికెక్కడికి రావాల్సిన అవసరం లేదు అని. మెల్లగా అంటే 2 నెలలు వెయిట్ చేస్తాం, 3 నెలలు అయినా అధికారులు కాదు, పోలీస్ ఇక్కడ ఉన్న సిబ్బంది చెప్తున్నారు అంతే. ఏ ఒక్క అధికారి కూడా వచ్చి మాతో మాట్లాడింది లేదు. పొద్దున్న 7 గంటలకు వచ్చి కూర్చున్నాము. ప్రజాభవన్ అన్నారు, ప్రజావాణి అన్నారు, అంటే ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావచ్చు అనేసి అన్నారు. అన్నందుకు మళ్ళీ ఎన్ని ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు, మీరు ఎందుకు వస్తున్నారు, మీకు ఏం పని, ఏం ఇష్యూ, ఏం మాట్లాడతారు, ఇవన్నీ అడుగుతున్నారు. అడిగినా సరే అన్నిటికీ కరెక్ట్గా సమాధానం చెప్పుకుంటూ లోపలికి వెళ్ళి 7:30కి కూర్చున్నాం. అంటే ఇప్పుడు 10:30 వరకు కూడా ఏ ఒక్క అధికారి వచ్చి మీరు ఎందుకు వచ్చారు ఏంది అనేది మాట్లాడలేదు. అయితే లాస్ట్కి ఏంటంటే డిప్యూటీ కలెక్టర్ మేడం వచ్చి ఏంది మీ సమస్య అంటే, మాది ఇది మేడం, ఏదైతే 2500 ఇస్తానన్నారో అది రేపు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మన సీఎం గారిని ప్రకటించమని కోరడానికి మేము వినతి పత్రం తీసుకొని వచ్చినాము. ఈ పోస్ట్ కార్డులు తీసుకొని మాలుమూర గ్రామం నుంచి కూడా పోస్ట్ కార్డులు తీసుకొని వచ్చినాం. ఇవన్నీ అప్పచెప్పుదామని వచ్చినాము అని అంటే ఆ మేడం గారి స్వీకరించిండ్రు. ఆ మేడం గారికి వినతి పత్రం ఇచ్చి పోస్ట్ కార్డులు ఇచ్చి మా సమస్య ఏందనేది చెప్పి వచ్చాము. డైరెక్ట్గా మేము సీఎం గారిని ఒకటే అడిగేది, మీరు ఇచ్చిన హామీలను మాత్రమే పూర్తి చేయండి, మేము కొత్తగా ఏమీ అడగట్లేదు. ఏదైతే ముఖ్యంగా ఈ 2500 ఉందో అది రేపటికల్లా అనౌన్స్మెంట్ చేస్తే మహిళా లోకమంతా చాలా సంతోషపడతారు. రేపు ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవం ఉంది కాబట్టి మాకు అది మీరు ఇచ్చే గిఫ్ట్గా మేము భావిస్తాము. జై తెలంగాణ. మునీరా బేగం. ఎక్కడి నుంచి వచ్చారు? గౌడెల్లి. ఏంటి మీ సమస్య ఏంటి? మాకు పింఛన్ కావాలా, ఇయ్యలే, జాగా ఇస్తానంటే ఇయ్యలే, ఏమి ఇయ్యలే, నల్ల లేదు, కరెంటు మీటర్ లేదు, ఏమి లేవు. అన్ని 6 గ్యారెంటీలో ఒక్కటి కూడా లేదు అని చెప్తున్నా నేను. టైం పడుతుంది అంటారు. కలెక్టర్ ఆఫీస్కి పోతే ఇంకా 6 నెలల టైం పెట్టిన ఆయన. మరి ఎక్కడ పోతారు, గెలిచి ఆడదా మళ్ళీ పబ్లిక్కి ఇవ్వకపోతే మళ్ళీ 5 ఏళ్ళ నాడు పబ్లిక్ తోటే ఉంటుంది మీకు బలము. అంతే మరి ఎవరు వచ్చినా మాకు ఇచ్చేదాకా ఇక ఓటే, మేము గరీబోళ్ళం. అవును, చాలా పొరపాటు. ఎవరికి వేయకుండా సప్పుడు చేయక చేతులు కట్టుకొని ఇంట్లో ఉండేదే బెటర్. ఎవరు వచ్చి ఏం చేయలే.
చేస్తారో మాకు తెలియదు అంతా కానీ మాకు చేసి చూపెట్టాలి అంతే. మరి అధికారులు ఏమంటున్నారు? కలెక్టర్ ఆఫీస్ ఏమన్నారు? కలెక్టర్ గారు అతను ఢిల్లీకి పోయినా అన్నాడు. అతను ఎవరు ఇంకొక సార్ ఉన్నాడు ఆడ మేడ్చల్ సారు, అతని పేరు నాకు రాదు. 6 నెలల టైం పెట్టింది. లేదమ్మా ఎన్నో జాగా చూస్తారు, ఒక ఇండ్లు కట్టి అందరికి ఇస్తారు అన్నాడు. ఇస్తావా ఏం చేస్తారయ్యా, మీ చేతిలో ఉంది ఇప్పుడు అధికారము. గవర్నమెంట్ దుడ్డు తింటారు, మా పైసలే తింటారు, మీ ఇంట్లోకి వెళ్ళి తింటలేరు అని కుడుకానని. మా రెక్కల మీదకి వెళ్ళి తింటారు, మీ ఇంట్లోకి వెళ్ళి తింటలేరు అని కూడా చెప్పిన. ఏమని లేడు, సప్పుడు చేయకున్నాడు. అన్నం తింటావా నా పేరు చెప్పి తిను అన్నాడు. నీ పేరు చెప్పని ఏం చెప్పని నేను బాక్స్ తెచ్చుకున్నా తింటా అని చెప్పిన. అంతే. మాకు జాగ ఇవ్వాలా, పింఛన్ ఇవ్వాలా, నల్ల ఇవ్వాలా, అన్ని ఇవ్వాలా. 6 గ్యారెంట్లు ఆయన చెప్పిన మొత్తం అడుగుతాము. అట్లా కాదు నాన్న, దేవుళ్ళ మీద ఒట్టు తినుకుంటా పబ్లిక్ చెప్తేవి ఆ దేవుడు కూడా మెచ్చాడు నీకు తెలుసా. 6 గ్యారెంట్లు 3 అన్న చేయాలా పక్కా. నేను ఫ్రీ బస్ గీడికి వస్తేనే వస్తా, మా ఎక్కడ పోను. నేను తిరుగుతలేను గీడికి వస్తే ముసలమ్మ అని లేచి ఎవరైనా సీట్ ఇస్తారు కానీ అక్కడక్కడ దూరం ప్రయాణం పోతలేను. మేము ఇక్కడికి ఎందుకు వస్తాం, మళ్ళా రావట్లేదు కాబట్టి రావట్లేదు. వచ్చినాం కదా, గ్యాస్ కానీ ఏది లేదు మాకు, అసలు కరెంట్ లేదు, ఏం లేదు, వాటర్ కూడా లేదు మాకు తెలుసా. మేము ఉన్న ప్లేస్లలో ఇంకేం లేదు. ఆయన కూడా ఎందుకు వాడతాం సార్, అందరు వాడినట్టే మేము వాడతాం కదా. ఎక్కువ ఎందుకు వాడతాం, మాకు ఎక్కువ ఏముంటాయి, మేము పేదోళ్ళం, మాకేముంటది, ఫ్రిడ్జ్ ఉండదు, ఏముండదు. సో ఉన్న గ్యాస్ మీద కొనుక్కొని చేసుకున్నాం, కట్టెల పోయి వాడుకుంటున్నాం మేము తెలుసా. అట్లా బతుకుతున్నాం మేము. ఎవరికి ఇవ్వలేదు ఇంతవరకు. మేమున్న బస్తీలు అయితే ఒక్కరికి రాలేదు, అది కూడా మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. కానీ మీరు ఇచ్చినట్టు ఎక్కడైనా ప్రూఫ్ ఉందా, ఎవరికి వచ్చింది ఎవరు రాలేదు, మాకు అసలు తెలియని కూడా తెలియదు. అసలు అందరి ముందట చెప్తున్నారు కదా ఖచ్చితంగా, అంటే రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికి ఇచ్చేసినామని చెప్పేసి చెప్తున్నారు. లేదు, మేమున్న వరకు అయితే మాకైతే రాలేదు ఎవరికి. అసలు యాక్చువల్ అయితే ఎవరికి వచ్చిందో ఎవరు రాలేదు అది తెలియదు మాకైతే, అసలు రాలేదు. మేము అది కూడా మేము కట్టెల పొయ్యి మీద వండుకుంటాం తింటున్నాం అని కూడా మేము ప్రూఫ్ చేయగలం. అది అయితే అంతవరకే కానీ మాకేం రాలేదు. ఇప్పుడు రైతు బంధు అన్నారు, రైతు బంధు ఏం లేదు, ఏ దానికి మాకు ఏది రాలేదు ఇప్పటి వరకే. అదే జగన్ ఇది ఉన్నప్పుడు, అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు అయితే మంచిగా వచ్చింది కదా, టైం టు టైం వచ్చింది, 2 టైం కూడా వేసారు. ఇప్పటి వరకు అయితే ఇది అయితే ఒక్కసారి కూడా ఇవ్వలేదు. చేసే ఏది మరి మాకు రాలే కాబట్టి మేము చెప్పుకుంటున్నాం. వచ్చిన లోకల్ వచ్చినారు, రైతు బంధు పడ్డాయి, అన్ని పడ్డాయి మాకు, టైం టు టైం రైతు బంధుకి ఇట్లా అన్ని పడ్డాయి, అవి పింఛన్లు వచ్చినాయి, అన్ని వచ్చాయి. ఇప్పుడు ఏం వచ్చినాయి, ఏం రాలే కాబట్టి ఇంత దూరం వచ్చినాము, ఇంత దూరం వచ్చి అడుగుతున్నాం మేము అంతే. కోటీశ్వర్ల కట్టెల పై మీద వండుకున్న వాళ్ళు కోటీశ్వర